అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెంలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల వసతి గృహాన్ని అధికారులు సందర్శించారు. ఆర్జేడీ మహిళా కమిషన్ సభ్యులు డిఆర్డీఏపీడీ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని వసతి గృహంలో బాలికలు పడుతున్న అవస్థలను తెలుసుకున్నారు. హాస్టల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 4 రోజుల పాటు త్రాగునీటి సమస్య ఉందని, వసతి సమస్య తీవ్రంగా ఉందని, అలాగే ఉపాధ్యాయుల కొరత వంటి పలు సమస్యలను అధికారుల ముంగిట ఉంచారు. విద్యార్థినిలతో 2 గంటలకు పైగా మాట్లాడిన అధికారులు వారి సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డెం ఉమా తెలిపారు. 2019 ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు గత ప్రభుత్వం 55 న్యూ స్కూల్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ స్కూల్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల అది ఎస్టాబ్లిష్ చేయటం అవ్వలేదు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఒక స్కూల్ని మనం శాంక్షన్ చేయాలి కాబట్టి ఇక్కడ స్కూల్ని ఇది రిహాబిలిటేషన్ సెంటర్, సైక్లోన్ రిహాబిలిటేషన్ సెంటర్, ఇక్కడ స్కూల్ అనేది పెట్టడం జరిగింది. ఇది పాత బిల్డింగ్ అవటం వల్ల కొన్ని వాష్రూమ్ రిలేటెడ్ కానీ, పైప్స్ రిలేటెడ్ కానీ ఎక్కడికక్కడ స్ట్రక్ అవ్వకుండా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఎప్పుడైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే సెక్రటరీ గారికి, ప్రిన్సిపాల్ గారు చెప్పటం, పిల్లలు ప్రిన్సిపాల్ గారికి చెప్పటం, వెంటనే వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ శాంక్షన్ చేయటం, వాటికి మరమ్మతులు చేయించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా స్టేట్ సెక్రటరీ గారు అయినటువంటి కృష్ణమోహన్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వీలైనంత త్వరగా